హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, నన్ను చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు, మనకు మెయిల్ ఎలా పంపించాలి, మెయిల్ ఎలా ఫార్వర్డ్ చేయాలి, దానికి ఎలా రిప్లై ఇవ్వాలి, మల్టిపుల్ పర్సన్స్కి ఒకేసారి ఈమెయిల్ ఎలా పంపించాలి, అటాచ్మెంట్స్ ఎలా యాడ్ చేయాలి అనే వాటి గురించి అడుగుతున్నారు. ఓకే, ఈ వీడియోలో నేను మీకు వాటన్నిటి గురించి నేర్పిస్తాను. ఓకే, ఇదేంటంటే బిగినర్స్కి యూజ్ అవుతుంది. దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయడం దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, మీరు ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఏం చేస్తారంటే బ్రౌజర్ ఓపెన్ చేశాక ఇక్కడ gmail.com అని టైప్ చేయండి. ఓకే, ఇదేంటంటే బిగినర్స్ కోసం, ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదు. చూడండి, మీకు ఒకవేళ gmail.com అని టైప్ చేసిన తర్వాత మీ కంప్యూటర్లో ఎలా వచ్చినట్టయితే కింద ఇక్కడ సైన్ ఇన్ విత్ డిఫరెంట్ యూజర్ అండ్ అకౌంట్ అని టైప్ చేయండి. జనరల్గా అయితే మీకు ఇది రాదు. ఎప్పుడు వస్తుంది అంటే ఆల్రెడీ ఎవరైనా లాగిన్ అయి ఉంటే మీకు ఇలా వస్తుంది. మీకు ఎలా వస్తుంది అంటే చూపిస్తాను. చూడండి, ఆల్రెడీ దీన్ని రిమూవ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు gmail.com అని టైప్ చేసినట్టయితే మీకు డైరెక్ట్ ఎలా వస్తుంది అంటే ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఒకవేళ మీకు ఈమెయిల్ అకౌంట్ ఉంటే జీమెయిల్లో మీరు ఆ ఈమెయిల్ అడ్రస్ను పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు. లేకపోతే మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేయాల్సుకుంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది చూసారా, క్రియేట్ అకౌంట్ని క్లిక్ చేయండి. క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక ఫామ్ వస్తుంది. ఈ ఫామ్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. దానికోసం చూడండి, ఇక్కడ మీరు మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి. కరెక్ట్గా ఇవ్వాల్సిన రూల్ ఏం లేదు, తప్పిచ్చినా ఏం కాదు. అంటే తప్పంటే వేరే వాళ్ళ పేర్లు ఇచ్చినా కూడా ఏం కాదు, లేదా మీరు మీ ఇన్స్టిట్యూషన్ పేర్లు లేకపోతే మీ షాప్ నేమ్స్ కూడా ఇచ్చేయచ్చు. ఓకే, ఇప్పుడు నేను చూడండి హఫీజ్ సయ్యద్ అని ఇచ్చేసాను. నేమ్ ఇది ఫస్ట్ నేమ్ ఏమో నా పేరు, నా ఇంటి పేరు రెండు ఇచ్చేసాను. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ మీకు ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే దీనిలో మీ పేరు ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను టైమ్ కంప్యూటర్స్ అని తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఇది నా పేరు కాదు కదా, కాకపోతే నా ఇన్స్టిట్యూషన్ పేరు కాబట్టి నేను ఇట్లా టైమ్ కంప్యూటర్స్ అని ఇలా తీసుకోవచ్చు. ఓకే, తర్వాత చూడండి, నేను ఈ టైమ్ కంప్యూటర్స్ అని తీసుకున్న తర్వాత కింద క్లిక్ చేస్తే నాకు కింద ఇక్కడ రెడ్ కలర్లో కూడా వచ్చింది చూసారా, సమ్వన్ ఆల్రెడీ హ్యాస్ దట్ యూజర్ నేమ్. అంటే టైమ్ కంప్యూటర్స్ అనేది ఆల్రెడీ వేరే వాళ్ళు ఐడిగా క్రియేట్ చేసుకున్నారన్నట్టు. ఓకే, సో మనకి ఇది క్రియేట్ అవ్వదు. ఎలాగైతే మనం ఒకరికి ఇచ్చిన మొబైల్ నెంబర్ని మనం తీసుకురాదో, అంటే ఇలాగే ఈమెయిల్ అడ్రస్ కూడా ఒకరికి ఇచ్చింది ఇంకొకరికి ఇవ్వరు అన్నట్టు. ఓకే, సో మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే దీని పక్కకు ఏదైనా ఆల్టర్నేటివ్గా నెంబర్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. మీకు టైం కంప్యూటర్సే కావాలి అంటే డాట్ పెట్టండి. డాట్ పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ నాకు 18 లైన్ అని ఇచ్చేస్తే నాకు చూడండి ఇది కూడా ఆల్రెడీ ఉందంట. ఓకే, 18 లైన్ అని ఇచ్చేసాను. టైం కంప్యూటర్స్ 18 లైన్. చూడండి కింద రెడ్ లైన్ ఏం అంటే రెడ్ టెక్స్ట్ ఏం రాలేదు, అంటే ఈ ఈమెయిల్ అడ్రస్ ఎవరికి లేదని అర్థం అన్నట్టు. ఓకే, ఇలా మీరు దీనిలో కొంచెం ఎడిట్ చేసి ఆ ఈమెయిల్ అడ్రస్ని తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి క్రియేట్ ఏ పాస్వర్డ్ ఉంటుంది. ఈ పాస్వర్డ్ అనేది అట్లీస్ట్ మీకు 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఓకే, ఇక్కడ మీరు 8 క్యారెక్టర్స్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 క్యారెక్టర్స్ అంటే మీరు అది మీ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు, లేదా మీ నేమ్ ఇవ్వచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక సెక్యూర్ పాస్వర్డ్ ఇవ్వండి. సెక్యూర్ పాస్వర్డ్ అంటే ఆల్ఫా న్యూమరికల్ పాస్వర్డ్, అంటే ఒక నెంబర్ ప్లస్ తర్వాత దానిలో ఒక లెటర్ తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండేటట్టు ఇస్తే ఏంటంటే అది హ్యాక్ అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో నేను చూడండి ఇక్కడ అవసరం అనుకుంటే మీ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే మొబైల్ నెంబర్ ఇవ్వడం వల్ల నష్టం ఏంటంటే మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఏంటంటే ఆ నెంబర్ తెలిస్తే ఎవరైనా దానిలోకి లాగిన్ అవ్వచ్చు. ఓకే, తర్వాత అది మిస్యూజ్ అవుతుంది. సో మీరేంటంటే ఎప్పుడైనా సరే మొబైల్ నెంబర్ ఇచ్చినా కూడా దానిలో ఏదో ఒక లెటర్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళు దాన్ని హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. చూడండి ఇక్కడ మీకు నేను పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక గ్రీన్ కలర్లో ఒకటి వచ్చేస్తుంది. అంటే ఏంటంటే స్ట్రాంగ్ ఉందని అర్థం అన్నట్టు. ఇట్లా స్ట్రాంగ్గా ఉంది అంటే అర్థం మీ పాస్వర్డ్ ఓకే ఎవరు హ్యాక్ చేయలేరని అర్థం అన్నట్టు. ఓకే, నేను మళ్ళీ సేమ్ పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత చూడండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు కరెక్ట్గా ఇవ్వాల్సిన రూల్ ఏం లేదు, మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ జెండర్ తీసుకోండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే, ఇది మాత్రం కరెక్ట్ ఎంటర్ చేయండి. ఇది చేసుకున్న తర్వాత కింద ఈ కోడ్ అడుగుతుంది చూసారా, ఈ కోడ్ని మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. 2214 అని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీని క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేసినట్టయితే మీకు ఏంటంటే మీ ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ అయిపోతుంది. కాకపోతే చూడండి ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే ఈ క్యాప్చా ఇక్కడ ఉన్న కోడ్ తప్పు టైప్ చేశాను. అందుకోసమే నాకు మళ్ళీ చేయమంటుంది. అలాంటప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి నా పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాను. ఓకే, కింద కూడా మళ్ళీ ఇంకొకసారి సేమ్ పాస్వర్డ్ ఇచ్చేయండి. ఇచ్చేసుకున్న తర్వాత ఈ క్యాప్చాని ఇక్కడ టైప్ చేయండి 106 అని ఇచ్చేసి నెక్స్ట్ ప్రెస్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఏంటంటే మీ ఈమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఇలా వస్తుంది, ఇలా వచ్చింది అంటే అర్థం ఏంటంటే మీరు ఇదే కంప్యూటర్లో ఇదే ఐపీ అడ్రస్ యూజ్ చేసి
చాలా ఈమెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేశారని అర్థం. అంటే మీకంటే ముందు ఈ కంప్యూటర్లో చాలా ఈమెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేయబడ్డాయని అర్థం అన్నట్టు. ఓకే, అలాంటప్పుడు చూడండి మనకు ఒక వెరిఫికేషన్ కాల్ వస్తుంది, లేదా మనకేంటంటే ఎస్ఎంఎస్ కూడా వస్తుంది. ఆ ఎస్ఎంఎస్ లేదా ఆ కాల్ని మనం అటెండ్ చేసి ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను టెక్స్ట్ మెసేజ్ అని తీసుకుంటాను, కంటిన్యూ ప్రెస్ చేస్తాను. కంటిన్యూ ప్రెస్ చేస్తే చూడండి నా మొబైల్కి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని నేను ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి కొన్నిసార్లు కోడ్ రావడానికి టైం పడుతుంది, మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు నాకు వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ నాకు నెంబర్ కనిపిస్తుందా, ఈ నెంబర్ నేను ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. నాకు వచ్చిన నెంబర్ ఏంటంటే 961239. ఇక్కడ నేను టైప్ చేస్తాను. ఓకే, 961239 అని ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ ప్రెస్ చేసిన వెంటనే నాకు ఏంటంటే ఇది ప్రొసీడ్ అయిపోతుంది. ఓకే, అంటే నా ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. నా ఈమెయిల్ అకౌంట్ పేరు ఏంటి అంటే నేను ఎవరికైనా చెప్పేటప్పుడు ఏమని చెప్పాలి, timecomputers.18cline@gmail.com అని చెప్పాలి. ఓకేనా, ఇక్కడ మీరు కంటిన్యూ టు జీమెయిల్ మీద క్లిక్ చేయండి. అయితే చూడండి మీకు ఈమెయిల్ అనేవి చాలా దాంట్లో చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు జీమెయిల్ అనే కాదు, జీమెయిల్ లాగానే యాహూ అని ఉంటుంది, ఎంఎస్ఎన్ అని ఉంటుంది, ఓకేనా, రిడీఫ్ అని ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మీకు ఎలాగైతే మనకు ఎయిర్టెల్, ఐడియా ఇవన్నీ ఉంటాయి చూసారా కంపెనీస్, అలాగే ఇవన్నీ కంపెనీస్ అన్నట్టు. ఓకే, మీరు దేనిలో కావాలంటే దానిలో చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే అందరు ఇప్పుడు జీమెయిల్ కాబట్టి జీమెయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీనిలో ఏంటంటే మనం 15 GB దాకా డేటాని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, తర్వాత చూడండి ఇప్పుడు మనం ఏంటంటే ఒక ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఎవరికైనా మెయిల్ పంపాలనుకోండి. ఓకే, మీరు మెయిల్ పంపాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ కంపోజ్ని క్లిక్ చేయడం. మీకు వచ్చిన మెయిల్స్ ఎక్కడ కనిపిస్తాయంటే డైరెక్ట్ ఇక్కడ ఇన్బాక్స్ అని ఉంది చూసారు. ఇక్కడ ఎన్ని మెయిల్స్ ఉన్నాయి, నాకు 3 ఉన్నాయి. ఆ 3 ఏంటి అంటే ఇవన్నీ అన్నట్టు. ఇవి గూగుల్ వాడే ఎవరికైనా స్టార్టింగ్ పంపిస్తాడు, మీకే కాదు. సో మీరు దీన్ని చూడదలుచుకుంటే ఏం మెసేజ్ వచ్చిందో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇట్లా దానిలో ఉన్న మ్యాటర్ని మనం ఇలా చదువుకోవచ్చు. ఓకేనా, తర్వాత మీరు ఎవరికైనా పంపాలనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ కంపోజ్ మీద క్లిక్ చేయండి. కంపోజ్ మీద క్లిక్ చేసి మీరు ఎవరికైతే పంపాలనుకుంటున్నారో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ టైప్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ అంటే పూర్తిగా టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ timecomputers inbox అని టైప్ చేశాను. అంటే నేను ఇది ఇంత టైప్ చేస్తే నాకు ఇది పూర్తి ఈమెయిల్ అడ్రస్ కాదు, దాని పక్కకు @gmail.com అని టైప్ చేయాలి. ఓకే, వాళ్ళది ఒకవేళ yahoo.com అయితే yahoo.com అని టైప్ చేయాలి. ఓకేనా, అయితే మరి మీరు అనుకుంటున్నారు కావచ్చు ఈ ఈమెయిల్ అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీరు మీ ఫ్రెండ్స్ని అడగాలి. ఓకేనా, వాళ్ళు చెప్తారు, అప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు timecomputers@gmail.com అని టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం సబ్జెక్ట్ రాస్తాం. ఓకే, మీరు వాళ్ళకి ఏ విషయంలో మెయిల్ చేయాలనుకుంటున్నారు. ఓకే, నాకేంటంటే ఐ నీడ్ హెల్ప్ అని అనుకుంటున్నాను అనుకోండి. ఓకే, హెల్ప్ అని టైప్ చేసేసి కింద ఐ నీడ్ సమ్ హెల్ప్ అని టైప్ చేస్తాను. టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెండ్ ఉందా, ఈ సెండ్ని క్లిక్ చేసినట్టయితే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీరు ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే ఇంకా కూడా టైప్ చేసుకోవచ్చు. మీరు దీనిలో చూడండి టెక్స్ట్కి ఏమన్నా అంటే కలర్స్ ఇవ్వాలి అంటే అవన్నీ ఎంఎస్ వర్డ్లో లాగా బోల్డ్ చేయడం, ఇటాలిక్ చేయడం, అండర్లైన్ చేయడం, బుల్లెట్స్ ఇవ్వడం, అవి కూడా చేసుకోవచ్చు. ఓకేనా, చేసుకున్న తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే సెండ్ చేయడం. సెండ్ క్లిక్ చేయండి, వాళ్ళకి వెళ్ళిపోతుంది. చూడండి అది ఎక్కడ కనిపిస్తాయంటే మీకు ఇప్పుడు ఇన్బాక్స్లో ఎన్ని మెసేజెస్ ఉన్నాయి చూడండి, 2 ఉన్నాయి కదా, ఇప్పుడు అవి 3 అవుతాయి. చూడండి 3 ఎలా అవుతాయి అంటే మనం ఇప్పుడు పంపించాం చూసారా, అది కూడా ఇక్కడ మనకు మన మెయిల్కి పంపించుకోలేదు కదా, వేరే వాళ్ళకి పంపించాం కాబట్టి వాళ్ళ మెయిల్కి వెళ్తుంది అన్నట్టు. ఓకేనా, చూద్దాం అది వాళ్ళకి ఎలా వెళ్ళిందో లేదో చూద్దాం. చూడండి ఎప్పుడైనా సరే మీరు క్లోజ్ చేసేటప్పుడు డైరెక్ట్ ఇక్కడ పైన క్లోజ్ చేయకండి. ఇక్కడ ఈ ఎడ్జ్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది కదా ఐకాన్, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ సైన్ అవుట్ ప్రెస్ చేసినట్టయితే అది క్లోజ్ అయిపోతుంది. అంతేగాని డైరెక్ట్ క్లోజ్ చేయొద్దు. డైరెక్ట్ క్లోజ్ చేయడం వల్ల నష్టం ఏంటంటే ఇదే కంప్యూటర్లో వేరే వాళ్ళు మళ్ళీ జీమెయిల్ అని టైప్ చేశారనుకోండి, అప్పుడు డైరెక్ట్ మీ ఈమెయిల్ అడ్రస్ ఓపెన్ అయిపోతుంది. మీ ఈమెయిల్ అడ్రస్ ఓపెన్ అయిన తర్వాత మీరు దానిలో ఏమైనా ఫొటోస్ కానీ లేకపోతే మీ సర్టిఫికేట్స్ కానీ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ప్రాబ్లం అవుతుంది. లేదా టైంపాస్కి చేసుకుంటే మాత్రం ఎటువంటి ఇష్యూస్ ఉండవు, కానీ అలాంటప్పుడు కూడా కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. మీ పేరుని యూజ్ చేసుకుని వేరే వాళ్ళకు వాళ్ళు మెసేజ్ పంపించారనుకోండి తిట్టడం కానీ ఏమన్నా, అప్పుడు ప్రాబ్లం అవుద్ది. కాబట్టి ఎప్పుడైనా సరే సైన్ అవుట్ చేయడం మంచిది. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఒకసారి టైమ్ కంప్యూటర్స్ ఇన్బాక్స్కి చూద్దాం. దానిలోకి వెళ్ళి చూస్తున్నాను, ఎందుకంటే మనం ఇంతకుముందు మెయిల్ పంపింది దేనికి, టైమ్ కంప్యూటర్స్ ఇన్బాక్స్కి, కాబట్టి నేను ఒకసారి దీనిలోకి లాగిన్ అయి చూస్తాను. లాగిన్ అయి చూసిన తర్వాత మీకు ఒకసారి తెలిసిపోతుంది అంటే ఈమెయిల్ అడ్రస్ అనేది ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది అనేది. ఓకే, ఇప్పుడు చూడండి నేను దీనిలోకి లాగిన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ నాకు సబ్జెక్ట్ దగ్గర హెల్ప్ అని వచ్చింది, టెక్స్ట్ కూడా కనిపిస్తుంది. చూడండి ఐ నీడ్ సమ్ హెల్ప్. ఎన్ని గంటలకు పంపించాం, 4:05కి పంపించేసాం. ఎవరి దగ్గర నుంచి వచ్చింది అంటే నేను అక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏమి ఇచ్చాను, హఫీజ్ సయ్యద్, కాబట్టి అదే చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేసినట్టయితే చూడండి ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఈమెయిల్ అంటే timecomputers.18cline@gmail.com నుంచి వచ్చిందని ఇలా మనకు తెలిసిపోతుంది అన్నట్టు. ఓకేనా, సరే ఇప్పుడు చూడండి మీరు మళ్ళీ మీకు ఒక ఈమెయిల్ అడ్రస్, మనం దీనికే నేను రిప్లై ఇస్తాను. చూడండి ఇక్కడ రిప్లై అని ఇచ్చేస్తాను. రిప్లై అని ఇచ్చేసి
ఓకే షూర్ అని పంపిస్తాను. షూర్ అని పంపించేసి సెండ్ ప్రెస్ చేస్తాను. సెండ్ ప్రెస్ చేస్తే నాకు ఏంటంటే ఇప్పుడు ఇది ఎవరికి వెళ్ళిపోతుంది అంటే టైమ్ కంప్యూటర్స్ 18 లైన్ కాలనీకి షూర్ అని వెళ్ళిపోతుంది అన్నట్టు. చూద్దామా, ఇక్కడ క్లిక్ చేసుకొని కంపల్సరీ సైన్ అవుట్ చేయాలని చెప్పానుగా, సైన్ అవుట్ చేయండి. సైన్ అవుట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఏంటి, మనం ఇంతకుముందు ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ లోకి లాగిన్ అవ్వాలనుకోండి. అంటే మీరు మళ్ళీ మీ ఈమెయిల్ అడ్రస్లోకి లాగిన్ అవ్వాలి అంటే gmail.comలోకి వెళ్ళాలి. ఓకే, gmail.comలోకి వెళ్ళిన తర్వాత ఇంతకుముందు మీరు ఒక ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేసుకున్నారు గుర్తుందా, timecomputersdoteighteencline@gmail.com, దాన్ని క్లిక్ చేయండి. లేదా అక్కడ లేకపోతే మీరే టైప్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ వరకు గుర్తుపెట్టుకున్నా. @gmail.com అనేది గుర్తుపెట్టుకోకుండా అవసరం లేదు. ఎవరికైనా చెప్పేటప్పుడు మాత్రం ఇది కూడా చెప్పాలి. మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఈ @gmail.com ఇవ్వకపోయినా ఏం కాదు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి. ఇంతకుముందు ఏ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నారో అదే పాస్వర్డ్ ఇస్తే మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది. ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయొచ్చు లేదా సైన్ ఇన్ మీద క్లిక్ చేయొచ్చు. చూడండి, ఇందులోకి లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు మళ్ళీ ఒక మెసేజ్ వచ్చింది. ఏమని, షూర్ అని, ఎంత 4:07కి వచ్చింది. దీన్ని క్లిక్ చేస్తే నాకు దానిలో ఉన్న మ్యాటర్ కనిపిస్తుంది. చూడండి, ఏమని వచ్చింది అంటే షూర్ అని వచ్చింది అన్నట్టు. ఇది నాకు రిప్లై వచ్చింది అన్నట్టు. ఇంతకుముందు ఏం పంపించాను, ఐ నీడ్ సమ్ హెల్ప్ అంటే షూర్ అని వచ్చింది అన్నట్టు. ఇది రిప్లై ఇవ్వడం. ఓకేనా, రిప్లై ఇవ్వాలంటే మీరు ఏం చేయాలి, ఇక్కడ ఆ మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత రిప్లై చేయొచ్చు. ఓకే, అలా కాకుండా మీరు ఫార్వర్డ్ చేయాలనుకోండి. ఇప్పుడు మీరు రిప్లై క్లిక్ చేస్తే ఏంటిదంటే ఏమవుతుందంటే మీకు ఎక్కడి నుంచి అయితే ఈమెయిల్ వచ్చిందో వాళ్ళకే మళ్ళీ మెయిల్ మీరు రాసిన మెసేజ్ పోతుంది. అట్లా కాకుండా మీకు వచ్చిన ఈమెయిల్ని మీరు మీ వేరే ఫ్రెండ్కి పంపించాలనుకున్నారనుకోండి. అలాంటప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఫార్వర్డ్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి మీరు ఎవరికి ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను coolhafiz7@gmail.com ఈ పర్సన్కి నేను ఇది ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నాను. అంటే వీళ్ళందరి అంటే చూడండి ఇక్కడ షూర్ ఐ నీడ్ సమ్ హెల్ప్ ఇదంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఓకే, ఇక్కడ సెండ్ ప్రెస్ చేస్తే వేరే పర్సన్, థర్డ్ పర్సన్ అన్నట్టు. ఓకే, రిప్లై చేస్తే మీ ఇద్దరే చేసుకుంటూ ఉంటారు. మీరు వేరే వాళ్ళకి పంపించాలంటే ఇట్లా ఫార్వర్డ్ చేయొచ్చు.